సో వీలే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి దీంట్లో వైడ్ రేంజ్ కలెక్షన్ ఉందండి. నెక్స్ట్ ఇయర్ వాలంటైన్స్ డేకి మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా కలెక్షన్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నార్మల్గా బ్రేస్లెట్స్ అంటే మనకి ఇటాలియన్ ఫినిషింగ్ అలా వస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ టచ్ని హైలైట్ చేశారు. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను లక్ష్మీ ప్రియా జ్యువెలర్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి తెనాలిలో ఉంది, ఆపోజిట్ పాత శివాలయం అండి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ స్టోర్ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా సిల్వర్ అండి. పైన ఫస్ట్ ఫ్లోర్లో సిల్వర్ ఉంటుంది, కింద వచ్చేసి మొత్తం 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది. ఇవాళ నేను బ్యాంగిల్ కలెక్షన్తో వచ్చాను. 916 హాల్మార్క్ జ్యువెలరీ అనమాట. సో ఎప్పుడు బ్రైడల్ చూపిస్తాను కదా, ఫస్ట్ మనం లైట్ వెయిట్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ అండి బ్యాంగిల్స్, బ్యూటిఫుల్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి మనకి చక్నం వర్క్ వచ్చింది అండ్ ఇవి వెరీ వెరీ లైట్ వెయిట్లో ఉన్నాయి. 12 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్ అండి. అంటే ఈచ్ బ్యాంగిల్ మనకి 6 గ్రామ్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, మనకి కొంచెం ప్లెయిన్గా వచ్చింది, కొంచెం ఏంటంటే ఇట్లా కోటింగ్ వర్క్ లాగా వచ్చింది. ఇది కూడా యూనిక్గా ఉన్నాయి. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 16 గ్రామ్స్ పడుతుంది. సో ఈచ్ బ్యాంగిల్ 8 గ్రామ్స్ అలా పడుతుంది అనమాట. అండ్ ఇవి కూడా చూడండి, ఇవి కూడా యూనిక్గా ఉన్నాయి. సో ఇవి మీరు రెగ్యులర్గా కూడా వేర్ చేయవచ్చు. వీటికి కూడా ఏంటంటే మనకి 916 హాల్మార్క్ ఉంటుంది. ఇవి వచ్చేసి 16 గ్రామ్స్కి పెయిర్ ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ మనకి 8 గ్రామ్కి ఒక బ్యాంగిల్ వస్తుంది అనమాట. 916 హాల్మార్క్ జ్యువెలరీ అనమాట. ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. స్లీక్ డిజైన్ వచ్చింది, కొంచెం లైట్గా చక్నం వర్క్ లాగా ఇచ్చారు. ఇవి 32 గ్రామ్స్ పడుతుందండి. 4 బ్యాంగిల్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇవి కూడా యూనిక్గా ఉన్నాయి. సో ఇవి మీరు రెగ్యులర్గా వేర్ చేసుకోవచ్చు. సబ్బు పడింది సరుపు పడింది అని ఏం లేదు. మీరు 365 డేస్ కూడా ఈ బ్యాంగిల్స్ని యూజ్ చేయవచ్చు. ఇవి వచ్చేసి మనకి నెట్ వెయిట్ 24.2 గ్రామ్స్ ఉందండి. మీకు 4 బ్యాంగిల్స్ కావాలంటే ఆల్మోస్ట్ 48-49 గ్రామ్స్లలో మొత్తం 4 బ్యాంగిల్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఏంటంటే అక్కడక్కడ మనకి రోడియం ఫినిషింగ్ ఇచ్చారు, కానీ చాలా యూనిక్గా ఉంది. ఇది ఏంటంటే మనకి సైజుని బట్టి ఉంటాయండి. ఒక్కసారి మీరు స్టోర్ని విజిట్ అయ్యి వేసుకొని ఈ సైజ్ చూసి తీసుకోండి. ఓకే, ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 49 పాయింట్ చేంజ్ ఉన్నాయండి గ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం యూనిక్గా ఉన్నాయి, మీరు రెగ్యులర్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా 4 బ్యాంగిల్స్ ఉన్నాయి. సో మీరు 2 బ్యాంగిల్స్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదు మీరు 4 బ్యాంగిల్స్ కావాలన్నా అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే ఉంది. ఇవి వచ్చేసి మనకి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 17.4 గ్రామ్స్ ఉందండి. లైట్ వెయిట్ కలెక్షన్, బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్. ఈ జ్యువెలరీ అంతా మీరు స్కీమ్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. 2 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి 11 మంత్స్ స్కీమ్. మీరు 11 మంత్ పే చేయాలి. బేసిక్ వచ్చేసి మీరు 1000 రూపీస్ నుంచి పే చేయొచ్చు, మీ ఇష్టం అండి. మీరు 3000 పే చేస్తారా, 5000 పే చేస్తారా. మీరు 11 మంత్స్ పే చేసిన తర్వాత మీకు 12th మంత్ అనేది బోనస్ ఇస్తారు. ఇంకో స్కీమ్ ఏంటంటే ఇది 12 మంత్స్ స్కీమ్ అనమాట. సో ఇది కూడా అంతే, మీరు ఎంతైనా 1000 నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. 12 మంత్ తర్వాత ఏంటంటే మీరు మొత్తం ఈ మంత్స్ అన్ని కట్టిన తర్వాత మీకు నో మేకింగ్ నో విఏతో మీరు ఎంతైతే అమౌంట్ కడతారో అంత వర్త్ ఐటమ్కి నో మేకింగ్ నో విఏ. కొంచెం మీరు ఎక్స్ట్రా తీసుకున్నారంటే దానికి మాత్రం విఏ వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇవి కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఇవి కూడా మీరు రెగ్యులర్గా వేర్ చేయవచ్చు. ఇవి వచ్చేసి 2 గ్రామ్స్ 24 గ్రామ్స్ పడుతుందండి, 2 బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట, ఇవి కూడా యూనిక్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి 16 గ్రామ్స్ పడుతున్నాయండి, 2 బ్యాంగిల్స్. మీరు 4 బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి. ఇవైతే నాకు చాలా నచ్చాయి. దీంట్లో ఎనామిల్ వర్క్ వచ్చింది. ఇవి కొంచెం క్యూట్గా ఉన్నాయి, మీరు రెగ్యులర్గా కూడా వేర్ చేయవచ్చు. ఇది వచ్చేసి 15.7 గ్రామ్స్ ఉందండి. మనకి టూ పెయిర్స్ తీసుకోవచ్చు అనమాట. 4 బ్యాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా రెగ్యులర్ వేర్ అనమాట. ఇవి వచ్చేసి మనకి అరౌండ్ 52 గ్రామ్స్ ఉన్నాయండి. మొత్తం 4 బ్యాంగిల్స్ వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఉన్నాయి. మనకి అలాగే చక్నం వర్క్ వచ్చిందనమాట. ఇదంతా మనకి కటింగ్ వర్క్ వస్తుంది. ఇవి వచ్చేసి కొంచెం సాలిడ్లో ఉన్నాయండి. సో ఇదేంటంటే మనకి ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 14 గ్రామ్స్ పడుతుంది. సాలిడ్ వర్షన్ అనమాట. సో ఇదైతే ఇంకా తరతరాలు అంటే మీరు తీసుకున్నారనుకోండి, మీ కూతురికి మీ కూతురు వాళ్ళ కూతురికి కూడా ఇవ్వచ్చు అనమాట. సో అలా ఉన్నాయి, సాలిడ్ వర్షన్. అండ్ అగైన్ 916 హాల్మార్క్ జ్యువెలరీ. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇవి కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. మనకి ఇందులో చక్నం వర్క్ వచ్చేసి అది చాలా షైన్ అవుతుంది అనమాట. మీరు దీంట్లో కావాలి అంటే లిటిల్ రోడియం టించ్ కూడా ఇచ్చుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. సో ఇవి వచ్చేసి నెట్ వెయిట్ మనకి అరౌండ్ 26.9 పడుతుందండి, 2 బ్యాంగిల్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో లైట్గా మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట. చాలా చిన్న స్టోన్స్ ఇవి, సూపర్గా ఉంది బ్యాంగిల్స్. మీరు 2 బ్యాంగిల్స్ పర్చేస్ చేసుకోవచ్చు, 4 బ్యాంగిల్స్ పర్చేస్ చేసుకోవచ్చు. మనకి పెయిర్ వచ్చేసి 19.9 గ్రామ్స్ పడుతుందండి. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 8.5 చైన్ అనమాట. అండ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది, వరల్డ్ వైడ్గా షిప్పింగ్ కూడా చేస్తారు, ఇన్క్లూడ్ షిప్పింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం డిజైనర్గా ఉన్నాయి. అంటే చక్నం వర్క్ అలా వచ్చిందనమాట. సో ఇవి వచ్చేసి కూడా చాలా బాగున్నాయండి. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 23.1 గ్రామ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఇది
11 గ్రామ్స్ అట్లా చేంజ్ పడుతుంది, చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం రెగ్యులర్ వేరే, మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. దీంట్లో మనకి రోడియం టించ్ వచ్చింది అండ్ అలాగే గోల్డ్ టించ్ కూడా వచ్చింది. సో ఇది కూడా 916 హాల్మార్క్ జ్యువెలరీ అండి. ఇవి మనకి 4 బ్యాంగిల్స్ వచ్చేసి 41.2 గ్రామ్స్ ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట, ఇవి కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఇది కూడా మీరు రెగ్యులర్ వేర్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 23.6 గ్రామ్స్ ఉందండి. ఇవి 2 బ్యాంగిల్స్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఎనామిల్ వర్క్ ఉన్న బ్యాంగిల్స్ అనమాట. ఇవి కొంచెం బ్రాడ్గా ఉన్నాయి చూడండి. సో మీకు తేడా తెలుస్తుంది, బ్రాడ్నెస్ ఉంటే కొంచెం మనకి వెయిట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. కానీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. సో వీలే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి దీంట్లో వైడ్ రేంజ్ కలెక్షన్ ఉందండి. సో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇవి నెట్ వెయిట్ వచ్చేసి 23.8 గ్రామ్స్ ఉన్నాయండి. ఇది కొంచెం బ్రాడ్గా ఉన్నాయి, దాంట్లోనే ఇవి కొంచెం చిన్నగా అనమాట, స్లీక్ డిజైన్ వచ్చింది మనకి. ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 10.5 గ్రామ్స్ పడుతుందండి. ఇవి కొంచెం సాలిడ్ వర్షన్ ఉన్నాయి, బట్ ఏంటంటే సాలిడ్ వర్షన్ ఉన్నా లైట్ వెయిట్ వర్షన్ ఉన్నా కానీ మీకు ఎప్పుడు మీరు రోజు వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కలెక్షన్. రోప్ బ్యాంగిల్స్ అంట, వెరైటీగా ఉన్నాయి కానీ వేసుకుంటే కూడా అంతే బాగుంటాయండి. ఇవి వచ్చేసి 25.6 గ్రామ్స్ ఉందండి. ఇది పెయిర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాంగిల్స్ చూడండి, ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇది కూడా డిజైన్ చాలా బాగుంది. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 10.5 గ్రామ్స్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా కావాలి, కొంచెం అంటే మీరు ఒకటే వేసుకుంటాను, మీరు ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. ఇవి వచ్చేసి ఈచ్ బ్యాంగిల్ మనకి 20.6 గ్రామ్స్ పడుతుందండి. ఇది కొంచెం సాలిడ్ వెర్షన్, 916 హాల్మార్క్ జ్యువెలరీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం డిజైనర్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఇవి ఏంటంటే మనకి లిటిల్ యాంటిక్ ఫినిషింగ్ వచ్చేసింది, దాంతోపాటు రూబీ పోటాస్ వచ్చినాయి అండ్ అలాగే సీజెడ్ వర్క్ అనమాట. సో ఇది కూడా బాగుందండి. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 27.1 గ్రామ్ పడుతుంది. దీంట్లో అమ్మవారు వచ్చారు, పికాక్ డిజైన్ వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఉండాలి అంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. ఇది మీరు సింగిల్ బ్యాంగిల్ లాగా కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి ఈ విధంగా రోడియం ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇవి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 48 గ్రామ్స్ చేంజ్ పడుతుందండి. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 24 చేంజ్ పడుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి యాంటిక్లోనే ఇంకో వెరైటీ, అమ్మవారు వచ్చారు అండ్ ఈ విధంగా ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. డీప్ యాంటిక్ ఫినిషింగ్ వచ్చేసింది. సో ఈ ఫినిషింగ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఎల్లో గోల్డ్లో కావాలంటే ఎల్లో గోల్డ్ పాలిష్కి వెళ్ళిపోవచ్చు, లేదు ఇంకా డీప్ యాంటిక్ పాలిష్ కావాలంటే అలా కూడా వెళ్ళిపోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇవి మనకి యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయి, మీకు ఏదైనా పాలిష్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవి నెట్ వెయిట్ వచ్చేసి 43.4 గ్రామ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం దుబాయ్ డిజైన్ లాగా ఉందన్నమాట, బట్ ఎగ్జాక్ట్గా కాదు, రోడియం ఫినిషింగ్ వచ్చింది. సో ఇది కూడా బాగుంది. అండ్ ఈ బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి 61.5 గ్రామ్స్ ఉందండి. సాలిడ్గా ఉంది, తెలుస్తుంది వెయిట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి కొన్ని యూనిక్ కడాస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇవి ఏంటంటే డిజైనర్ కడాస్ అండి, మీరు రెగ్యులర్గా వేర్ చేయవచ్చు. అంటే ఇప్పుడు డ్రెస్ పైన కానీ గాగ్రాస్ పైనకి ఒకటే వేసుకోవాలనుకుంటారు కదా, సో అలా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా డిజైన్ వచ్చింది. ఇదేంటంటే స్క్రూ సిస్టమ్ ఉంది, మీరు ఎంత బిగ్ హ్యాండ్ ఉన్నా ఈజీగా సెట్ అయిపోతుంది. ఇవి వచ్చేసి మనకి నెట్ వెయిట్ 29.1 గ్రామ్ ఉందండి. కొంచెం సాలిడ్లోనే ఉంది, 916 హాల్మార్క్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇవి కూడా చాలా బాగుంది. దీంట్లోనే ఇది కొంచెం లైట్ వెయిట్ వర్షన్. ఇది వచ్చేసి నెట్ వెయిట్ 17.1 గ్రామ్ ఉందండి. ఓకే, ఇంకా డిజైనర్ బ్యాంగిల్స్లో చాలా కలెక్షన్ ఉంది, అది కూడా చూసేద్దాం. సో ఇప్పుడు ఇంకొన్ని డిజైనర్ కలెక్షన్ చూద్దామండి. ఇవి వచ్చేసి ఫుల్ యాంటిక్లో ఉన్నాయన్నమాట, డీప్ యాంటిక్ ఫినిషింగ్. అమ్మవారు వచ్చారు, చిన్నదే అండి, ఆ ఫిగరింగ్ కానీ చాలా క్లియర్గా ఉంది. లోటస్లో అది కూర్చున్నంత చాలా క్లియర్గా ఉంది. అండ్ యాంటిక్ ఏంటంటే మనకి నక్షి వచ్చినప్పుడు డెఫినెట్గా హ్యాండ్ క్రాఫ్టింగ్ ఎక్కువ ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే మనకి సీజెడ్స్, ఎమరాల్డ్స్, రూబీస్ ఉన్నాయి. ఇవి నెట్ వెయిట్ వచ్చేసి 28.9 గ్రామ్స్ ఉందండి ఈ పెయిర్. నెక్స్ట్ వచ్చేసి కాసు విత్ ఈ విధంగా ఒక పాట్ డిజైన్ అనమాట, ఇది కూడా చాలా బాగుంది. ఇది మనకి పెయిర్ వచ్చేసి 36.9 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి కాసులోనే ఇది కొంచెం వెరైటీ అనమాట, దీంట్లో మ్యాంగో డిజైన్ అట్లా వచ్చింది, సారీ పికాక్ మ్యాంగో కాంబినేషన్. కాసు కూడా ఉంది, ఇది 47 గ్రామ్స్ పెయిర్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి యాంటిక్లోనే దీంట్లో ఏంటంటే రూబీ పోటాస్, ఎమరాల్డ్ పోటాస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి అరౌండ్ 24.8 గ్రామ్స్ పడుతుందండి. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 12 గ్రామ్స్ చేంజ్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్లాస్ కటింగ్ నక్షి అండి, దీంట్లో మనకి రూబీ పోటాస్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 59.4 గ్రామ్స్ ఉంది వెయిట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం సీజెడ్స్ కాంబినేషన్లో ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్. సో ఇవి వచ్చేసి 39.8 గ్రామ్స్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి సీజెడ్ బ్యాంగిల్స్ అండి, ఇవి కూడా యూనిక్గా ఉన్నాయి. ఇవి స్క్రూ సిస్టమ్ వస్తుందన్నమాట. ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 18.4 గ్రామ్స్ ఉందండి ఒక్కో బ్యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్, ఇది మనకి మొసలి డిజైన్ సంథింగ్ అట్లా అంటారు కదా, మొసలి స్కిన్, సో అలా ఉంది. కాకపోతే దీంట్లో రూబీ, ఎమరాల్డ్ పోటాని హైలైట్ చేశారు. సో ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి
33.8 గ్రామ్స్ పడుతుందండి. ఇది కూడా 916 హాల్మార్క్ జ్యువెలరీ. అండ్ ఇక్కడ చిన్న పిల్లలకి బ్యాంగిల్స్ ఉన్నాయి, కడాస్ ఉన్నాయి, అండ్ జెంట్స్కి కూడా కడాస్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం. నెక్స్ట్ ఇంకొన్ని బ్యాంగిల్స్ చూద్దామండి. ఇవి మీరు రెగ్యులర్ వేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం బ్రాడ్గా వచ్చింది, కొంచెం ఫ్లాట్ డిజైన్, కొంచెం డిఫరెంట్ కట్ లాగా వచ్చింది. ఇది మనకి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 19.8 గ్రామ్స్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, లైక్ ఎనామిల్ వర్క్ కొంచెం ఇలా చుట్టూ సమ్ డిజైన్ లాగా వచ్చింది అనమాట. ఇవి వచ్చేసి 20.5 గ్రామ్స్ పడుతుందండి పెయిర్. ఇవి వచ్చేసి ఇంకా రెగ్యులర్ వేర్ చేసుకోవచ్చు. ఇవైతే చాలా మందికి ఉంటాయి. ఇది ఇంకా రెగ్యులర్ డిజైన్ అనుకోండి. ఇవి నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ చేంజ్ పడుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఎనామిల్ వర్క్ వచ్చింది, లైక్ బెంగాలీ కటింగ్ అంటారు కదా, సమ్ అలా అనమాట. ఇవి వచ్చేసి పెయిర్ 23.2 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం ట్రెడిషనల్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయండి. ఇవి కొంచెం ఫ్లాట్ డిజైన్ వచ్చింది అనమాట, కాకపోతే దానిపైన డిజైన్ వచ్చింది సమ్ లీఫ్ అలా. అండ్ ఇవి వచ్చేసి మనకి ఎమరాల్డ్ అండ్ రూబీస్ వచ్చినాయి. ఇది 26.3 గ్రామ్స్ పేరు పడుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎనామిల్ వర్క్ అనమాట. ఇవి కూడా మనకి 21.6 గ్రామ్స్కి పేరు ఉంది. అండ్ ఇది వచ్చేసి సేమ్ ఎనామిల్ వర్కే, కొంచెం దీనికంటే ఇది బ్రాడ్గా ఉంది. ఇది 22 గ్రామ్స్కి 2 బ్యాంగిల్స్. అండ్ ఇవి వచ్చేసి రెగ్యులర్ వేర్ చేసుకోవచ్చు. ఇవి 22.6 గ్రామ్స్కి 2 బ్యాంగిల్స్. దీంట్లోనే ఇంకొక కలెక్షన్ ఉంది, అది కూడా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బెంగాలీ డిజైన్ లాగానే మనకి ఎనామిల్ వర్క్ వచ్చింది. ఇది పేరు వచ్చేసి 21.8 గ్రామ్స్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం బ్రైడ్స్కి యూజ్ చేస్తున్నారు కదా, మిడిల్ బ్యాంగిల్స్ లాగా లేదంటే సైడ్ బ్యాంగిల్స్ లాగా, అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఎనామిల్ బ్యాంగిల్స్ అండి, బెంగాలీ డిజైన్ లాగా వచ్చింది. ఇవి 20.5 గ్రామ్స్కి పేరు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఎనామిల్ వర్క్లోనే 21.5 గ్రామ్స్ ఉంది. కొంచెం బ్రాడ్గా వస్తుంది. ఇది మీరు బ్రైడల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే మనకి మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి. ఇది కూడా పేరు వచ్చేసి 33.2 గ్రామ్స్ ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి 25.5 గ్రామ్స్. ఇవి వచ్చేసి మనకి అరౌండ్ 20.9 గ్రామ్స్ ఉంది. ఇవి వచ్చేసి మనకి 22.5 గ్రామ్కి పెయిర్ అండి. సో దీంట్లో డిఫరెంట్ డిజైన్ ఉంది. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 24.8 గ్రామ్స్కి 2 బ్యాంగిల్స్ అనమాట. మీరు 4 బ్యాంగిల్స్ కావాలంటే ఆల్మోస్ట్ మీకు 50 గ్రామ్స్లో వచ్చేస్తుంది. సో ఒక్కసారి నోట్ చేసుకోండి. బ్యూటిఫుల్ కలెక్షన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది లేడీస్కి కడాస్ అండి, చిన్న బ్రేస్లెట్స్ అనమాట. సో ఇవి రెగ్యులర్ వేర్ చేసుకోవచ్చు, ఆఫీస్ వేర్కి చేసుకోవచ్చు, కాలేజ్ వేర్, సో అకేషనల్ వేర్ కూడా. వెరైటీస్ అయితే ఉన్నాయి, చాలానే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది పికాక్ కాంబినేషన్ అండి. ఇది మొత్తం దీంట్లో సీజర్ వర్క్ అండ్ రూబీ వర్క్ వచ్చింది. సో ఇది కూడా మనకి ఏంటంటే లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఎక్కడికైనా వేర్ చేయవచ్చు. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 15.4 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా 916 హాల్మార్క్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పికాకే అండి. ఇది ఏంటంటే ఫెదర్స్ ఓపెన్ చేసిన పికాక్ అనమాట. సో మనకి పికాక్లో ఏ కలర్స్ అయితే యూజ్ చేస్తారో అదే కలర్ స్టోన్స్ని హైలైట్ చేస్తారు విత్ సీజెట్స్. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 11.7 గ్రామ్స్ అండి. వెరీ వెరీ లైట్ వెయిట్ కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రూబీ కాంబినేషన్లో ఉన్న ఒక బ్రేస్లెట్ అండి. ఇది కూడా చాలా బాగుంది, మనకి ఎక్కువ ఎంబోజింగ్ అయిందనమాట డిజైన్ సీజెట్స్లో. ఇది వచ్చేసి నెట్ వెయిట్ 12.5 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా లైట్ వెయిట్. మాక్సిమం మీకు కడాస్ అన్ని లైట్ వెయిట్లో ఉన్నాయి, బ్రేస్లెట్స్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జంపర్ కడ అంటారు కదా, అలా ఉంది. సో ఇది ఏంటంటే జస్ట్ ఇలా బ్యాంగిల్ లాగా వేసుకోవడమే. ఇది వచ్చేసి 8.7 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లిటిల్ కార్టియర్ టించ్ ఇచ్చారు, బట్ ఎగ్జాక్ట్గా కార్టియర్ కాదు. ఇది ఏంటంటే రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది విత్ సీజెడ్ కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసి 11.8 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి శంకుచక్ర నామాలు, సూపర్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నార్మల్గా బ్రేస్లెట్స్ అంటే మనకి ఇటాలియన్ ఫినిషింగ్ అలా వస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ టచ్ని హైలైట్ చేశారు. ఇవి వచ్చేసి 15.2 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లవర్ డిజైనింగ్ లాగా ఉంది. ఇది వచ్చేసి 10.6 గ్రామ్స్ ఉంది, 916 హాల్మార్క్. ఇది కూడా మనకి స్క్రూ ఉంటుంది, లాక్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పికాకే, కొంచెం పడుకున్న పికాక్ ఇది. ఓకే, ఇది వచ్చేసి 12.1 గ్రామ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మవారు అండి. అమ్మవారు ఏంటంటే మనకి లిటిల్ ఎంబోజింగ్ వర్క్లో వచ్చారండి. ఇక ఈ బ్రేస్లెట్ వచ్చేసి 13.4 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న కడానే, ఇది కూడా మనకి జంపర్ కడా లాగా వచ్చింది. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 7.3 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది 10.9 గ్రామ్స్లో సూపర్ కడా. సో ఇది కూడా స్క్రూ అయితే ఉంటుంది. అండ్ పికాక్ వచ్చిందండి ఈ దాంట్లో. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 10.4 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ అండి ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఒక సైడ్ మొత్తం స్టోన్ వర్క్ వస్తే ఒక సైడ్ మొత్తం మనకి గోల్డ్ వర్క్ని హైలైట్ చేస్తారు. ఇది వచ్చేసి 13.3 గ్రామ్స్ ఉందండి. అండ్ ఇక్కడ ఇంకొన్ని కడాస్ ఉన్నాయి, సో అవి కూడా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లేడీ కోసమే అండి. మిడిల్లో ఏంటంటే మనకి మదర్ పర్ల్ ఉంటుంది కదా, దానిపైన ఈ విధంగా లీఫ్ డిజైన్ ఇచ్చి సీజెడ్ వర్క్ని హైలైట్ చేస్తారు. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 10 గ్రామ్స్ ఉందండి. ఇదేంటంటే మనకి వాచ్ లాగా అనమాట, వెనకాల ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది కూడా 916 హాల్మార్క్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ అండి. దీంట్లో ఏంటంటే మనకి ఈ విధంగా రోడియం ఫినిషింగ్ లాగా వచ్చింది.
సో ఇది కూడా మనకి ఏంటంటే మనం వాచ్ ఎలా పెట్టుకుంటామో అలా అనమాట. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 10 గ్రామ్స్ ఉందండి. లైట్ వెయిట్ కలెక్షన్, బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్. ఓకే, సో మీకు కంప్లీట్గా లైట్ వెయిట్లో కావాలంటే ఇది మీకోసం అండి. ఇది సింథటిక్ స్టాప్ లాగా వచ్చి మిడిల్లో మాత్రం రోడియం ఫినిషింగ్లో డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి 6 గ్రామ్స్లోనే ఉంది, సూపర్ కడా. నెక్స్ట్ ఇది కూడా అంతే, స్టాప్ మనకి సింథటిక్ స్టాప్ వచ్చేసి ఈ విధంగా రోడియం ఫినిషింగ్లో మనకి ఒక పెండెంట్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి 6.9 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా 916 హాల్ మార్క్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని జెంట్స్ కోసం ఉన్నాయి కడాస్, అవి కూడా చూద్దాం. ఇవి వచ్చేసి అంటే జాగ్వార్ సింహం స్టైల్ ఉంటుంది కదండి, అలా వచ్చింది. ఇది కూడా మనకి ఈ విధంగా సింథటిక్ స్ట్రాప్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ని హైలైట్ చేస్తారు. ఇది కూడా 22 క్యారెట్ గోల్డ్తో మేక్ చేశారండి. నెట్ వెయిట్ వచ్చేసి 11.6 గ్రామ్స్ ఉంది. ఇది కూడా 916 హాల్ మార్క్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రేస్లెట్ అనమాట. సో ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుందండి, మనకి ఇది మాత్రమే గోల్డ్లో ఉంటుంది. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 4.8 గ్రామ్స్ ఉందండి, లైట్ వెయిట్ కలెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి లూయి విటాన్ బ్రేస్లెట్ అండి. ఇది వచ్చేసి 5.3 గ్రామ్స్లో ఉంది. ఇది కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జెంట్స్ కోసమే. ఇది లైట్గా మనకి ఈ విధంగా ఇటాలియన్ స్టైల్ డిజైనింగ్ లాగా వచ్చింది. ఇది కొంచెం సాలిడ్లో ఉంది. అండ్ ఇది ఏంటంటే లాక్ సిస్టమ్ అనమాట. మనకి జస్ట్ ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఇది ఇట్లా పెట్టేసుకొని లాక్ చేసుకోవడమే. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 29.9 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది రెగ్యులర్గా వేర్ చేసుకోవచ్చు. ఈ కడా అయితే అసలు ఇంకా మీరు లైఫ్ టైం కూడా వేసుకోవచ్చు దీన్ని. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 24.2 గ్రామ్స్ ఉందండి. సో ఇది కొంచెం మీరు చూసుకుంటే ఇది సైజ్ పెద్దగా ఉందండి. మీకు ఇంకా చిన్న సైజులో అయితే వెయిట్ కూడా మీకు తగ్గిపోతుంది. మీరు వీటితో కూడా తక్కువ చేసుకోవాలంటే కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది. కొంచెం కస్టమైజేషన్కి టైం తీసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇంకా రెగ్యులర్గా వేర్ చేయవచ్చు. ఈ విధంగా చక్రం డిజైన్ వచ్చింది. సో ఇవి వచ్చేసి 28.2 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా 916 హాల్ మార్క్ అనమాట. ఇప్పుడు వరకు లేడీస్కి బ్యాంగిల్ వేర్ లాగా చూసాం కదండి కడాస్. ఇప్పుడు ఏంటంటే ఫ్లెక్సిబుల్ అనమాట. ఇది మీరు రెగ్యులర్ వేర్ కూడా వేసుకోవచ్చు. కొన్ని పార్టీ వేర్ ఉన్నాయి, కొన్ని రెగ్యులర్ వేర్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ అండి, ఇది వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న డిజైన్ వచ్చింది, స్లీక్ డిజైన్ లాగా. కాకపోతే వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్లో ఉంది. 3.5 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్ అండి. అండ్ ఇది వచ్చేసి రోడియం ఫినిషింగ్ అనమాట. ఒకటి రోడియం బాల్ అయితే ఒకటి గోల్డ్ బాల్ లాగా ఇచ్చారు. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 4.3 గ్రామ్స్ ఉందండి, లైట్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది కొంచెం యూనిక్గా ఉంది. ఇక్కడ మాత్రం మనకి ఒక కడ్డీ డిజైన్ లాగా వచ్చి ఇదంతా ఫ్లెక్సిబుల్గా ఇచ్చేసారు. ఇది 14.5 గ్రామ్స్ ఉందండి ఈ బ్రేస్లెట్. అండ్ ఇది వచ్చేసి మనకి లిటిల్ లూయి విటాన్ సింబల్ లాగా ఉందన్నమాట, బట్ ఎగ్జాక్ట్గా కాదు. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 6.6 గ్రామ్స్ పడుతుందండి. ఇది కొంచెం లైట్ వెయిట్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒకటి మనకి గోల్డ్ డిజైన్, ఒకటి వచ్చేసి సీజర్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 6.5 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం మనకి హార్ట్ షేప్ ఎస్ డిజైన్ లాగా ఇచ్చారు. సో ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్లో ఉన్నాయి. ఇది 13.7 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్ అండి. అండ్ దీంట్లో ఏంటంటే మల్టీ కలర్ స్టోన్స్ ఇచ్చేసారు. ఇది 9.6 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం యూనిక్గా ఉందండి, గోల్డ్ డిజైనే హైలైట్ చేశారు. ఇవి వచ్చేసి 7 గ్రామ్స్లో ఉంది. నెక్స్ట్ ఇది ఎనామిల్ వర్క్ వచ్చి ఈ విధంగా మనకి చిన్నగా స్టిక్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇది 7.6 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి నక్షత్ర డిజైన్ లాగా ఇచ్చారనమాట, సీజెట్స్ కాంబినేషన్లో. అండ్ ఇది వెయిట్ వచ్చేసి 5.6 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్. దీంట్లో ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇది చూడండి, ఇది మనకి కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట. లైట్ బ్లూ షేడ్లో సీజెట్స్ లాగా స్టోన్స్ వచ్చాయి, సీజెట్ కాంబినేషన్. 10.5 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్. అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా మనకు ఒక రెడ్ స్టోన్ని హైలైట్ చేశారు, మొత్తం సీజెట్స్ అనమాట. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 9 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇది వచ్చేసి డిఫరెంట్గా మనకి పింక్ స్టోన్తో ఉంది. ఇది 7.2 గ్రామ్స్ ఉంది. ఇది వచ్చేసి లైట్ వెయిట్లో ఉందండి. 5.6 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఫ్లెక్సిబుల్ బ్యాంగిల్స్ అండి. ఇది మీరు రెగ్యులర్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హ్యాంగింగ్ లాగా వచ్చింది. ఇది 9.8 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా లీఫ్ డిజైన్ తీగలు అవి ఉంటాయి కదా, అలా వచ్చింది అనమాట. ఇది 7 గ్రామ్స్లో ఉందండి. సో ఇది ఏంటంటే వాచ్ లాగా ఉంది ఇది డిజైన్. ఇది మనకి 10.9 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి రోడియం చైన్ లాగా ఉంది. ఇది వచ్చేసి 4.7 గ్రామ్స్ నెట్ వెయిట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి అయితే మీరు రెగ్యులర్ వేర్ చేసుకోవచ్చు, ఆఫీస్ పర్పస్, కాలేజ్ పర్పస్, స్టూడెంట్స్ అండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ లాగా ఇచ్చుకోవచ్చు అనమాట, అలా ఉన్నాయి. ఇది వచ్చేసి లీఫీ డిజైన్ లాగా ఉంది. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 5.6 గ్రామ్స్ ఉందండి. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ బాల్స్ అనమాట. ఇక్కడ మెష్ బాల్స్ లాగా వచ్చి ఇక్కడ గోల్డ్ బాల్స్ని హైలైట్ చేశారు. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ ఉందండి.
నెక్స్ట్ దీంట్లోనే ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇది వచ్చేసి 4.2 grams నెట్ వెయిట్. అండ్ ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై డిజైన్ని హైలైట్ చేశారు, 6.5 grams. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లీఫ్ డిజైన్ లాగా ఉందండి. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 8.5 grams ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి హార్ట్ సింబల్స్ అనమాట. సో ఇది మేజర్గా గిఫ్టింగ్ కోసమే, 6.1 grams. సో నెక్స్ట్ ఇయర్ వాలంటైన్స్ డేకి మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. సేమ్ ఇది కూడా హార్ట్ సింబలే. ఇది 5.4 gramsలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం యూనిక్గా ఉంది. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 3.4 grams ఉందండి. సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, బట్ నాకు టైం సరిపోక నేను కొంచెం కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ మీరంతా వీడియో కాల్లో చూసుకోవచ్చు, లేదంటే వీళ్ళది స్టోర్ది ఇన్స్టా ఐడి అనేది నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను. అండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో అయిపోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం వెరైటీగా ఉందండి. ఇది 8 grams ఉంది. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ మనకి 7.4 grams ఉంది. అండ్ ఇది వచ్చేసి దీంట్లో ఒక్కటి కూడా మనకి స్టోన్ లేదండి. మీరు ఎంత గోల్డ్ కొన్నారో అంత మీరు రిటర్న్ కూడా వచ్చేస్తుంది అనమాట. ప్యూర్ గోల్డ్లో ఉంది. ఇది 9.8 grams అనేది నెట్ వెయిట్. అండ్ ఇది వచ్చేసి 6.8 grams అండి. ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంది. ఇది మనకి 7.6 grams ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్లో ఉంది. ఇది లైట్ వెయిట్లో ఉంది. ఇది 4.7 grams ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది లీవ్స్ అండ్ మనకి రూబీ కాంబినేషన్లో వచ్చింది. ఇవి వచ్చేసి 8.1 గ్రామ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా లీఫీ డిజైన్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి 8.9 grams ఉందండి. స్టన్నింగ్ కలెక్షన్, లైట్ వెయిట్లో ఉంది. 916 హాల్మార్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కిడ్స్ కోసం అండి. ఇది మనం జెంట్స్ కోసం పెద్ద సైజ్లో చూసాం కదా, ఇది చిన్న పిల్లలకి అనమాట. ఇది 4.7 grams నెట్ వెయిట్ అండి. ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి అలా ఉన్నారు కదా, సో ఆ డిజైన్ వచ్చింది. ఇవి ఒత్తులు అంటారు కదా, చిన్న పిల్లలకి మంత్స్ బేబీస్కి పెట్టడానికి ఇవి యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి 8.4 grams మనకి 2 వస్తున్నాయండి. 916 హాల్మార్క్ అనమాట. ఇదేంటంటే మనకి ఎలిఫెంట్ డిజైన్ లాగా వచ్చింది. ఇవి వచ్చేసి మనకి 5.6 grams ఉన్నాయండి. 916 హాల్మార్క్. ఇవన్నీ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, నేను అవి ఉన్నాయి చెప్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడు అండి, గణేష వచ్చానమాట. మన చిట్టి గణేష కోసం గణేష వచ్చాయి. ఇవి వచ్చేసి 8.1 grams ఉందండి. ఇదేంటంటే బేబీ బ్యాంగిల్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది 13.1 gram అండి నెట్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా బేబీ బ్యాంగిల్స్. ఇది 13.5 grams. ఇది కూడా వత్తులు అండి. సో ఈ విధంగా ఉంది, బాల్ డిజైన్ లాగా వచ్చింది, అడ్జస్టబుల్ అనమాట. 6.4 grams అనేది నెట్ వెయిట్. సో ఇవి బ్యాంగిల్సే, కడాలు వాట్ ఎవర్ ఏదైనా సరే. ఇది 5.5 grams అనేది నెట్ వెయిట్ అండి ఈచ్ బ్యాంగిల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కడాలే. సో ఇది వచ్చేసి 7.1 గ్రామ్లో ఉంది. ఇది వచ్చేసి 6.6 గ్రామ్స్లో ఉంది. ఇది కొంచెం పెద్ద సైజ్ అండి, అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 10 years బాబు వరకు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 16 గ్రామ్స్ ఉంది. ఇది కొంచెం సాలిడ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఒక 6 to 8 years బాబుకి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 14 గ్రామ్స్లో ఉంది. ఇది 7 గ్రామ్స్లో ఉందండి ఈ కడ. అండ్ ఇవి వచ్చేసి మల్టీ కలర్లో ఉన్న కొంచెం కడాస్ అనమాట, ఒత్తులు అనమాట. ఇవి వచ్చేసి 7 గ్రామ్స్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇట్లా విధంగా డిఫరెంట్గా ఎనామిల్ వరకు వచ్చింది. ఇవి 8.1 గ్రామ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి చిన్న బ్రేస్లెట్ లాగా అనమాట. ఇది వచ్చేసి 4.7 గ్రామ్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 9.5 గ్రామ్స్లో ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది 6.3 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. సో నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే చూపించాను. సో మీరు స్టోర్ని విజిట్ అయితే ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు. ఈ స్టోర్ నేమ్ వచ్చేసి లక్ష్మీప్రియ జ్యువెలర్స్ అండి. ఈ స్టోర్ వచ్చేసి తెనాలిలో ఉంది, అపోజిట్ పాత శివాలయం అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా కలెక్షన్ ఉంది, నాకు టైం సరిపోక నేను లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే చూపించాను. సో మీరు స్టోర్ని విజిట్ అయ్యి కలెక్షన్ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లలకి దిష్టి పూసలు అండి, పుట్టగానే కట్టుతారు కదా, అలా అనమాట. ఇవి వచ్చేసి గోల్డ్లోనే 22 క్యారెట్ కట్టు తీగతోటి ఇవన్నీ స్టింగ్ చేస్తారు. ఇవి 3.6 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్ అండి. దీంట్లోనే హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇది ఒక వెరైటీ అనమాట. ఇవి వచ్చేసి మనకి 6.1 గ్రామ్ ఉంది నెట్ వెయిట్. సారీ, ఇది 5.9 గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్. అండ్ ఇవి ఏంటంటే కొంచెం డిజైనర్గా ఉన్నాయి, అంటే ఎక్కువ బ్లాక్ బీడ్స్ వచ్చేసి కొంచెం గోల్డ్ అలా వచ్చింది. సో ఇవన్నీ మనకి పెయిర్ అనమాట. ఈ నెట్ వెయిట్ ఇది 3.1 గ్రామ్లోనే మనకి 2 వస్తున్నాయి. సో ఇవన్నీ అంతే, ఇది కూడా అంతే. మనకి ఇక్కడ మనకి గోల్డ్ బాల్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది. ఇది వచ్చేసి 5.3 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్ అండి 2కి. ఓకే, ఈ రెండు. నెక్స్ట్ వచ్చేసి ఒకటి గోల్డ్ బాల్, ఒకటి వచ్చేసి బ్లాక్ బీడ్. ఇది కూడా మనకి 4.1 గ్రామ్లోనే ఉంది. లైట్ వెయిట్ కలెక్షన్ చెప్తాను కదా, ఆల్మోస్ట్ 6 గ్రామ్స్ నుంచి ఒక బ్యాంగిల్ స్టార్ట్ అవుతుంది. వెరీ వెరీ బడ్జెట్ కలెక్షన్. నచ్చితే వెంటనే గ్రాబ్ చేసుకోండి. So guys, thank you so much for watching. This is Soumya Reddy signing off from Lakshmipriya Jewellers, Tenali.